హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా కూడా సెట్ అయ్యేలాగా బంగాళదుంప మసాలా ఫ్రై కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా కుక్కర్లోకి బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని, అలాగే ఒక కప్పు వరకు పచ్చిబఠాణీలు తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం కుక్కర్కి మూత పెట్టి మీడియం హీట్లోనే 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటి మొత్తాన్ని బాగా ఉడికించేసుకోవాలి. 3 విజిల్స్ మాత్రమే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత కుక్కర్కి ఉన్న స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత కనుక తీసి చూస్తే ఇవి మొత్తం మనకి ఈ విధంగా ఉడికి ఉంటాయి. ఆ తర్వాత వీటి మొత్తాన్ని ఒక స్ట్రైనర్లోకి పోసి స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వీటి మొత్తాన్ని మనం మీడియం హీట్లోనే బాగా వేపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు మొత్తం మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మీడియం హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఇవి మొత్తం మనకి బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా వీటిని మొత్తాన్ని వేపుకోవాలి. ఇవి మొత్తం మనకి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని పచ్చిబఠాణీలను తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకి ఈ పచ్చిబఠాణీలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపుగా 5 నుంచి 10 నిమిషాల పాటు వీటి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. మనకి ఇవి మొత్తం వేగిన తర్వాత మనకి ఫైనల్గా ఫ్రై అనేది ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది మనకి 90% రెడీ అయిపోయినట్టు. ఈ ఫ్రై మొత్తం మనకి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు కారము, సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మనం లో హీట్లోనే ఈ కారం ఈ గరం మసాలా పౌడర్ అనేది ఈ ఫ్రైలోకి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై మొత్తం మనకి బాగా కలిపిన తర్వాత మనకి ఫైనల్గా ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం సిమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఫ్రైని అలాగే ఉంచేసి ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఫ్రై అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. అంతే, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనమాట. ఈ ఫ్రై అనేది ఈ విధంగా కనుక చేశారంటే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లో కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి ఎలా వచ్చిందని ఇది మాత్రం ఖచ్చితంగా మాకు చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో చాలా ఈజీగా ఉండే రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. నచ్చితే డైలీ ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.